ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్న క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంత బాగున్నారు కదండి. దేవుని కృప మనకు కొంచెం బలహీనతలు వస్తూ ఉంటాయి శరీరానికే, అవి ఆత్మకు అనకుండా మనం చూసుకోవాలి. దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు ఈ దినాల్లో. తొలిటి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసం కోల్పోతున్నారు, ఆసక్తి కోల్పోతున్నారు, దేవుని పట్ల ఉండాల్సిన భయం కోల్పోతున్నారు. చాలామంది అలాగా జీవిస్తున్నారు. పిలువబడ్డ వాళ్ళు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ప్రయత్నం చేయాల్సిన వారంగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు తండ్రి. గతించిన శుక్రవారం నుంచి పర్యంతము మీ మహాదయచేత కృప చేత నన్ను సజీవ లెక్కలు ఉంచారు. సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియమైన బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్థితి పొందారు. ఈ సమయంలో వాక్యం అనుగ్రహించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం లేఖనాల ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యము ఎత్తపడుచుండగా అనారోగ్యంగా ఉన్న వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఆయా అవసరతలు కలిగి ఉన్న వారి అవసరం తీర్చండి. ఆధ్యాత్మికంగా వెలుగుబడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆ స్థితి నుంచి పైకి లేవనెత్తి మీ నామ హిమ్మతమే వాళ్ళు జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కొద్ది సమయము మీ లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామకి మహిమ గంట ప్రభావం తెచ్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ప్రలోభండి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. గత పాఠంలో గత శుక్రవారం మనం ఏం చేసుకున్నాం? సాతాను యొక్క గురించి, సాతాను ఎలా వచ్చాడు, సాతాను యొక్క సంకల్పం ఏంటి, సాతాను యొక్క పేర్లు ఏమిటి, అవి విషయాలు మనం ఆలోచన చేసుకున్నాం. అయితే ఇది రాని మరొక అంశంలోనికి మనం వస్తున్నాం. ఆదికాండం 1:26 వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాక అని పలికెను. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం మన పోలిక చొప్పున నరులు చేద్దాం అన్నాడు. పోలిక అంటే బాహ్య స్వరూపం కాదు, అంతరంగ స్వరూపం. ఏంటంటే బాహ్య స్వరూపానికి విలువ లేదు. ఈ బాహ్య శరీరం అంతరంగ పురుషుడు లోపల ఉన్నంతసేపు బాహ్య శరీరానికి విలువ ఉంది. కానీ నేను అనేటువంటి వ్యక్తి ఎవరంటే పైకి కనబడేటువంటి రూపం కాదు, లోపల ఉన్నటువంటి అంతరాత్మ. కనుక ఆ పోలిక మనము మన పోలిక చొప్పున నరులు చేద్దామని దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశంలో అంతరంగ స్వభావం గురించి మాట్లాడేది తప్ప బాహ్య స్వరూపం గురించి మాట్లాడలేదు. ప్రసంగి గ్రంథం 7:29 వచనంలో, ప్రసంగి గ్రంథం 7:29 వచనంలో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటే ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. మనము మన పోలిక చొప్పున నరులు చేద్దామని సృష్టించాడు. కానీ వీళ్ళు ఎదిగిన తర్వాత ఏం చేశారు? తంత్రాలు కల్పించుకుని దేవుడి నుంచి దూరం అయిపోయారు. దాన్నే
మానవ పతనము అన్నారు. పతనము అంటే నాశనం అయిపోవడం, పతనం పాడైపోవడం అన్నమాట. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా, ఇది ఆఖరికి వచ్చేస్తున్నాయేమో. మరి కొన్ని కాయలు ఏమవుతూ ఉంటాయి, అంటే మనం కొనుక్కున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ముందుగా మంచి పక్కన పెట్టుకుని ఏవైతే పాడవటానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని ముందు తినేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా తినకపోతే ఏమవుతాయి, ఉన్నవి కూడా పాడైపోతాయి. అంటే మనం కొనుక్కున్నాం, మంచి కొనుక్కున్నామా చెడ్డ కొనుక్కుంటామా? ఏరుకుని మంచి కొనుక్కున్నాం, కానీ ఏమైపోతున్నాయి, ఎందుకంటే పాడైపోతున్నాయి. దేవుడు కూడా నరుల్ని యథార్థవంతులుగా చేశాడు. ఎదిగిన తర్వాత తంత్రాలు కల్పించుకుని పాడైపోతున్నాడు, పాడైపోయాడు కూడా. ఆ పాడైనటువంటి మానవుడి గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దాని విషయం తర్వాత మనం ఆలోచిద్దాం. అయితే మానవుడు ఎలా పతనం అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని రాత్రి సమయంలో మనం ఆలోచించేటకి, ఏదేను తోటలోనే మానవుడి యొక్క పతనము సంభవించింది. ఎక్కడమ్మా? ఏదేను తోటలోనే. అది కారణం 3వ అధ్యాయము మొదటి 19 వచనాలు మనం చదివితే, అది కారణం 3వ అధ్యాయం. దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదైనను, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనేది. అందుకు సర్పము, మీరు చావరు, ఎలాగనగా మీరు వాటిని తెలియకుండా మీ కన్నులు తెరవబడినవి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలు ఉందని దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమించి రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను. వారు తాము దిగంబరమును తెలుసుకొని అంజూర పాకులు గుట్టి తాము కచ్చడమును చేసుకుంది చల్లపుట్టను. ఆదాము తన భార్య తోటలో సంచరించుతున్న దేవుడని యెహోవా స్వరము విని, దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా, దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అని. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుంది అని. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండడం నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అని. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగుగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిని అని. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాపించు, నీవు బ్రతుకు దినములని మన్ను తిందు, మరియు నీకున్న స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగజేసిన. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టును. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కలుగు, నీ భర్త ఎడల నీకు వాంచగలను, అతడు నేను ఏలును అని చెప్పాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటువు కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, ఫలము అని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పారు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఎలాగనగా ఆమె జీవము గల ప్రతి వారికి తల్లి,
దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఎవరిని ఇంతవరకు జరిగినటువంటి అక్షరార్థం చదివాను. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఆలోచన కలిగి ఉండాలి. ప్రశ్నలు వేస్తాను. దేవుడు సృష్టించిన తర్వాత మానవుడు పాపం చేయక ముందు వాడి యొక్క స్థితి ఎట్లా ఉన్నది, పాపం చేసిన తర్వాత స్థితి ఎట్లా ఉన్నది అన్నది ఈ వచనాల్లో మనం ఆలోచన చేస్తాం. పాపం చేయక ముందు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చల్లపూట దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. పాపం చేసిన తర్వాత ఏమంటున్నాడు? దేవుడు పిలుస్తుంటే నేను భయపడ్డాను అంటున్నాడు. 9వ వచనంలో మనం చూస్తున్నా, దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అంటే అందుకటరు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి తాగుకుంటుంది. ఏం చేశాడు? మరి దేవుడు పాపం చేయకపోతే భయం ఉందా? దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. పాపం చేసిన తర్వాత భయం వచ్చేసింది. పాపం చేయకముందు ఆదాము యథార్థవంతుడిగా ఉన్నాడు, యథార్థ హృదయుడిగా ఉన్నాడు. పాపం చేసిన తర్వాత ఆ యథార్థతను కోల్పోయాడు. యథార్థంగా మాట్లాడుతున్నాడా? లేదు. పాపం చేయకముందు ఆదాము సత్యవంతుడిగానే ఉన్నాడు. ఇంచేత మన పోలిక చొప్పున అన్నాడు దేవుడు. దేవుడు సత్యవంతుడు కనుక ఆదాము కూడా సత్యవంతుడిగానే ఉన్నాడు. కానీ పాపం చేసిన తర్వాత అబద్ధికుడు అయిపోయాడు. సత్యం లేదు. సత్యం ఏమైపోయింది? చంపివేయబడలేదు. సత్యం లేదు. పాపం చేసిన తర్వాత సత్యం లేదు. పాపం చేయకముందు సత్యం ఉంది. పాపం చేయకముందు నిజాయితీగా ఉన్నాడు. నిజాయితీ అంటే యథార్థంగా ఉన్నాడు అనమాట, స్వచ్ఛంగా ఉన్నాడు. పాపం చేసిన తర్వాత ఏమొచ్చేసింది వాడికి? ఇతరుల మీద నింద పాపం వచ్చేసింది. ఇతరులపై నింద. మన స్థితి ఏమిటో మనం చూస్తాం, ఎదుటి వాడిని చూస్తూ ఉంటాం, వాడి మీద నింద వేస్తూ ఉంటాం. అది పరిస్థితి పాపం పడిన తర్వాత. పాపం చేయకముందు పవిత్రుడిగా ఉన్నాడు, కానీ పాపం చేసిన తర్వాత పవిత్రత కోల్పోయాడు. పవిత్రత కోల్పోయాడు. సిగ్గొచ్చింది. ఎప్పుడు సిగ్గుపడతాం? తాను చేసిన పని నిలవకపోతే సిగ్గుపడతాం. తను చేసిన పని గురించి ఇతరులు ఎగతాళి చేస్తూ ఉంటారని సిగ్గుపడతాం. అది మంచిది కాకపోతే. మంచి పని అయితే సిగ్గుపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉంటాం. పాపం చేయకముందు ఆదాము నింద లేనిగా వాడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. ఏమైనా లోపం ఉందా? యేసుప్రభువు కూడా శాస్త్రుల పరిచయం అంటున్నాడు, మీరు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో నిరూపించను. పాపం లేదు కదా. పాపం చేసిన తర్వాత ఏమొచ్చింది? వీడికి మానవుడికి దోషారోపణ వచ్చింది. దోషం ఆరోపిస్తున్నాడు. నేను దోషిని అనుకోవట్లేదు, ఎదుటివాడే ఆ దోషాలకు కారణం అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఎందుకు సిగ్గుపడ్డావు, నువ్వు ఎందుకు భయపడ్డావు, నేను తినొద్దన్నప్పుడు తిన్నావా అని అడిగితే తిన్నాను అని డైరెక్ట్గా చెప్పాడా? చెప్పలేదు. దేవుడి మీదే నేరం వేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, ఎవమ్మ ఆమె తెచ్చింది, నేను తిన్నాను అంటున్నాడు. తింటాం పొరపడ్డా కదా, ఒప్పుకున్నాడా? లేదు. పాపం చేయకముందు దీవెనలు కలిగి ఉన్నాడు. దేవునితో ఉండటం అంతకంటే దీవెన ఏముంది? దేవునితో ఉండటం దీవెన కదా. మరి పాపం చేసిన తర్వాత దీవెన లేదు, దీవెన లేదు, శాపాలు వచ్చింది. దీవెన లేవు సరే కదా, ఏమొచ్చింది? మళ్ళా శాపాలు వచ్చింది. ఎన్ని విషయాలు చెప్పారు? 7 విషయాలు చెప్పారు. మన స్థితి ఇలాంటి సభలో మనం ఆలోచన చేస్తే దేవుని ఎరక ముందు ఎలా ఉన్నామో
దేవుని ఎరిగిన తర్వాత ఎలా ఉన్నాం? దేవుని ఎరిగిన తర్వాత దేవునిలో నుంచి పడిపోయిన తర్వాత మళ్ళా స్థితి ఎలా ఉంది? మొదటి స్థితిలో వచ్చేసాం. దేవుని ఎరగముందు, దేవునిలోకి రాకముందు మనం ఎలా ఉన్నామో అటువంటి స్థితిలో మళ్ళీ దిగజారిపోతారు కొంతమంది. దాన్నే మానవ పత్రం అన్నారు. అందరూ కాదు, కొంతమంది కాదు, ఎక్కువ మంది. పిలువబడ్డ వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్దిమంది స్థిరంగా ఉంటారు. అనేకులు ఏమైపోతున్నారు? దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు, పతనం అయిపోతున్నారు. దేవుని దగ్గర ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని దగ్గర ఉంటే జీవం ఉంటుంది, దేవుని దగ్గర ఉంటే సహవాసం ఉంటుంది, దేవుని దగ్గర ఉంటే భక్తి ఉంటుంది. దేవుని విడిచిన దూరంగా వెళ్తే భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది. భ్రష్టులైపోతారు. భ్రష్టులైపోయినటువంటి వారు ఏమైపోతారు? నిత్య నాశనానికి వెళ్తారు. ఆ రీతిగా మానవుడు పతనం అయిపోయాడు. దేవుడు చేశాడా పతనం? మానవుడు అయ్యాడా? దానికి కారణం ఏంటి? దేవుని మాట వినలేదు, సాతాను మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ తినేసేయచ్చు, ఈ మధ్యలో ఉన్న చెట్టు మాత్రం ఆ ఫలాలు తినదన్నాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే మానవుడు చేసేట్లాగా సాతాను ప్రేరేపణ కలిగజేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. ప్రార్థన వాక్యము అనేటువంటి స్థితి దేవునిలో ఉన్నటువంటి మనకు కలిగి ఉంటాం. దేవుని నుంచి దూరం వెళ్తే ప్రార్థన అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు. ఏం కావాలి? లోకమే కావాలి. పౌలు గారు కొరింథీ సంగతి అంటాడు, ఈ లోకంతో గుర్తు దేవునితో విరోధం అని మీకు తెలియదా? విరోధమైనా పర్లేదు, దేవునితో. లోకంతోనే గుర్తెట్టుకోవాలనుకుంటున్నా మానవుడు. ఎన్ని శాపాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రజలు అందరూ మాట్లాడు, ఎన్ని కష్టాలు పడ్డాదనే వాళ్ళు దేవుని ఎరిగేటువంటి స్థితికి రాలేదు. వాళ్ళు మేము ఎందుకు వచ్చాం? ఈ పాపాలు ఎందుకు వచ్చినాయి? ఈ యొక్క కష్టాలు ఎందుకు వచ్చినాయి? మిమ్మల్ని పిలిచినందువల్లే కదా వచ్చినాయి. మీరు సరి చేసుకుంటారు, మళ్ళా మీ సరి వస్తారు అనేటువంటి ఆలోచన ఎంతమంది కలిగి ఉంటున్నారు? భ్రష్టులని పిల్లారా, తిరిగి రండి, నేను మీ యజమాని ఆయన పిలుస్తున్నాను. యజమాని విడిచి బానిసలుగా అయిపోతున్నారు. లోకంలో సాతానుకు బానిసలు అయిపోతున్నారు. సాతాను బందీ అయి కుమిలిపోతున్నారు. ముళ్ళ పొదలు అనేటువంటి సాతాను అణిచివేస్తూ ఉంది, పైకి ఎదలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? దేవుని విడిచిపెట్టేశారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. ఎవరి దగ్గర అయితే దేవుని భక్తి లేదో అక్కడ వెంటనే సాతాను వచ్చి కూర్చుంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు, ఒక దేవుని ఆత్మ ఒక వ్యక్తిని విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది చూసి ఆ దెయ్యం మళ్ళా వచ్చి వస్తుందంట. వచ్చి ఏమంటుంది? నా ఇల్లు నీట్గా ఉంది, శుభ్రంగా ఉంది అని చూసి దానికంటే చెడ్డమైనటువంటి 7 దెయ్యాలు తీసుకొస్తాం. ఆ ఇంటి పాటు గొప్పదన్నాడు. కడవరి స్థితి మొదటి స్థితి కంటే భయంకరం అంటున్నాడు. అసలు పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు నామములో రక్షించబడి బాప్తిసం పొందినటువంటి ఆ వ్యక్తిని మళ్ళా పాపంలో పడిపోతున్నట్టు సాతాను చేసినప్పుడు వాడు ఏమైపోతున్నాడు? భ్రష్టు అయిపోతున్నాడు. దేవుళ్ళకి రాకముందు ఒకసేసే తాగినవాడు, దేవుళ్ళకి వచ్చి మళ్ళా నెలకెళ్ళిపోయిన తర్వాత 2-3 సీసాలు తాగడం మొదలెట్టాడు కదా. అంతకుముందు అంటే అవునా? దేవుళ్ళకి రాకముందు కొన్ని చిన్న పాపాలే చేశాడు, కానీ దేవుళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపాలు చేసేస్తున్నాడు. కలవరిలో చూడండి. అటువంటి వాడిని ఇంకా రక్షించే అవసరం అవుతుంది? ఎవరితరం అవుతుందా? వాళ్ళందరూ వాడే మారాలి. అంటే ఎవరు చేసినా, ఎవరు చెప్పినా వాడిని వెంటేవాడు మూర్ఖుడు. వాడి మనసు మనం రంజించలేము. అంటే వాడితో మనం మాట్లాడక్కర్లా. ఒకసారి 2 సార్లు గర్భిస్తాం, అక్కడికి విడిపెట్టేస్తాం. వాడి నాశనానికి వాడే కారణం.
మరి ఎవరు కాదు. అలా నశించుకోవడానికైనా ఇష్టపడతారు, కానీ దేవుని మాటకి లోబడి తిరిగి రావడానికి ఇష్టపడతారు చాలా మంది. సువర్ణం శుద్ధి చేయబడాలంటే కాల్చబడాలి, శుద్ధితో కొట్టబడాలి. ఆ శ్రమను అనుభవిస్తేనే అది మంచి దగదగా మెరిసేటువంటి వస్తువు అవుతుంది. అది లేకపోతే ఏమవుతుంది? నన్ను కొట్టద్దు, నన్ను కాల్చొద్దు అని తప్పు నన్ను పక్కకి, అది అలాగే ఉంటుంది. అలాగే శ్రమలు అనేటువంటి ఇబ్బందుల ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దాని యాకోబు గారు చెప్తున్నారు, నశించిపోయేటువంటి బంగారం శుద్ధీకరించబడుతుంది దెబ్బల చేత, కాల్సిన చేత. అంతకంటే విలువైన మీ విశ్వాసము ఇంకా ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. యాకోబు తన పత్రికలో చెప్తున్నాడు. కానీ మానవ పతనం ఏదేడు నోట్లో ప్రారంభమైంది. మొట్టమొదట ఆదాము పాపం చేయక ముందు స్థితి ఏమిటో, పాపం చేసిన తర్వాత స్థితి ఏమిటో 7 విషయాలు మీతో పంచుకుంటారు జరిగింది. నెక్స్ట్ ఆదాము తర్వాత నోవాహు దినాలకు వచ్చేటప్పటికి 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఏమవుతుందంటే, నరులు భూమి మీద విశ్రమణ ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లు అని. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని మాట ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే దేవుని కుమారులు పరిశుద్ధులు, నరుల కుమార్తెలు నాకు వ్యతిరేకం. నరుల కుమార్తెలు అందంగా ఉంటారు. ఎలా ఉన్నారు? నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి అని వ్రాయబడ్డది. చక్కగా ఉంటారు. పాపం చాలా చక్కగా ఉంటుంది. పాపం చేసేవాడు చాలా చక్కగా, పాపం చేసేవాడు అలా డెకరేట్ అవుతాడు, అందంగా ఉంటారు. టాయిలెట్ చేయాలి ఏంటి? టాయిలెట్ అనకూడదేమో, బ్యూటీ అనాలి, బ్యూటీ పార్లర్ అంట. ఇదివరకు అయితే టాయిలెట్ బాక్స్ అని, ఇప్పుడు ఏంటి? ఆ డెకరేషన్ చేసుకుంటాం. ఎలా ఉంది? రంగులు రాసుకుంటాం, అలంకరణ చేసుకుంటాం. వాళ్ళ పెదాలకు రంగే, తలకి రంగే, ఒంటికి కూడా రంగే వేసేసుకుంటున్నారు. ఎందుకోసం వేసుకుంటున్నారు? భ్రమపరిచేటువంటి ఆత్మ అనమాట. వాళ్ళని చుట్టూతోటే వీళ్ళ అందగాళ్ళు నరుల కుమార్తెలు చాలా చక్కటి వారిని రాయబడ్డది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా అందంగా తయారవుతూ ఉంటారు, కానీ వాళ్ళలో ఏం లేదు, పవిత్రత లేదు. పవిత్రత లేదు. నోరు విప్పితే బూతులు వస్తూ ఉన్నాయి. ఎటువంటి బూతులు చేస్తున్నారో ఆ పిల్లలు కూడా ఆ బూతులు బట్టి నేర్చుకుంటున్నారు. పిల్లలకు తెలియదు ఆ బూతుదని. పెద్దవాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు మళ్ళీ పిల్లలు అంటున్నారు. దాని అర్థం అంటే వాళ్ళకి తెలియదు. ఈ పెద్దలకి ఏం బుద్ధి లేదు. ఆ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, లోపల అన్ని బయటేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు నరుల కుమార్తెలు అందంగా ఉన్నారు. పైకి రూపం మాత్రం అందంగా ఉండాలి. కాలేజీ స్టూడెంట్ లాగా తయారైపోతారు, కానీ నోరిపోయేటప్పటికి ఏమవుతుంది? కంపు 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 కంపు. ఆ నరుల కుమార్తెలు చూసి దేవుని కుమారులు మోహించారంట, ప్రేమించారంట, పెళ్లి చేసుకున్నారంట. దేవుడికి ఏది ఇష్టం అవ్వలేదు. మంచి చెడ్డ కలిసి ఉంటాకే దేవుడికి ఇష్టం అవుతుందా?
వెలుగు చీకటి కలిసిపోతుందా? వెలుగు ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని కుమారులు ప్రత్యేకంగా ఉండాలి, చీకటిలో కలిసిపోకూడదు. వారిలో నుంచి మీరు ప్రత్యేకంగా ఉండాలి. పేతురు గారు చెప్తున్నాడు అపొస్తలుల 2వ అధ్యాయంలో, వారి మూర్ఖులకి తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి. వాళ్ళు అలా ఉన్నారని వాళ్ళతో ఉండదు, మీరు రక్షించబడండి. నోవహు దినాల్లో అటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారంటే నరుల చెడుతనము భూమి మీద విస్తరించిందంట. విస్తరించిన తర్వాత కుమారు వారికి పుట్టారు. చెడుతనం విస్తరించిన తర్వాత వారు ఎలా ఉన్నారంటే, వీళ్ళని చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు. నా ఆత్మ నరులతో ఎప్పుడు కూడా వాదించదు. తమ అక్రమ విషయంలో నరమాత్రులైనారు అని ఆయుష్ తగ్గించాడు. అక్కడ నరుడు ఆయుష్ ఎంత వచ్చినప్పుడు 120 సంవత్సరాలు అయిపోయింది. ఆయుష్ తగ్గిపోయింది. పాపం పెరిగి వెళ్ళి ఆయుష్ తగ్గిపోతుంది. అంతకుముందు చాలా చాలా ఎక్కువ ఉండేది ఆయుష్. 900 దాటి బ్రతికారు. కానీ ఎప్పుడైతే పాపంలో పడ్డారో ఆయుష్ ఏమైపోయింది అంటే ఆయుష్ క్షీణం అయిపోయింది, ఆయుష్ పతనం అయిపోయింది. అంచేత 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడినట్లు నీ తల్లి నీ తండ్రిని నీ తల్లి నీ తండ్రిని గణపరిస్తే నువ్వు దీర్ఘాయుష్ పొందుతావు. గణపరచకపోతే ఆయుష్ కోల్పోతావు. అంటే ఆయుష్ ఏమైపోయింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ దినాల్లో నోవహు స్థితి ఎట్టిగా ఉందంటే, ఆయన నీతిమంతుడుగా, ఆయన నీతిమంతుడు. నోవహు 8వ వచనంలో, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. యెహోవా దృష్టి యందు కృప పొందాడు. మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా తన ప్రవర్తన బట్టి. ఇంచేత ఆ కుటుంబానికి యజమాని తను, తన భార్యను తన అదుపులో ఉంచుకున్నాడు. తన 3 కుమార్తెలను అదుపులో ఉంచుకున్నాడు. 3 కోడళ్ళు కూడా అదుపులో ఉంచుకున్నాడు. అంటే నోవహు ఎంత యథార్థవంతుడో నీతిమంతుడో దీన్ని బట్టి మనం చూస్తున్నాం. నోవహు నిందారహితుడిగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా నింద ఆయన మీద. ఆయన దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు. ఎవరితో నడుస్తున్నాడు? మనుషులతో నడవడం కాదు. 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు వంశావళి, నోవహు నీతిపరుడును తరతరములో నిందారహితుడైండి. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునితో కూడా నడిచిన వాడు నోవహు. మనం ఎవరితో నడుస్తున్నాం? సాతానుతో నడుస్తున్నాం. నోవహు దేవుని ఆలోచన ప్రకారం జీవించాడు. మనం సాతాను యొక్క ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నాం. సాతానుతో నడుస్తున్నాం. సాతాను అడుగుజాడలో నడుస్తున్నాం. నోవహు అయితే దేవుని అడుగుజాడలో నడిచాడు. మానవుడు పతనమైపోవడానికి పతనమైనటువంటి స్థితి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఆ దినంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, అవునా, వివాహ వ్యవస్థ రద్దయిపోయింది. అక్కడ నీతిమంతుడే పెళ్లి చేసుకోవాలి, విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, విశ్వాసి అవిశ్వాసితో పాలు చేయలేదు. ఇప్పుడు ఇక్కడ వివాహ వ్యవస్థ ఏమైపోయింది? ఇక్కడ పాడైపోయింది. దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని తెచ్చి వారందరూ తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఒక విశ్వాసతో వివాహం జరగాలి. వివాహ వ్యవస్థ రద్దయిపోయింది, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. అటువంటి పరిస్థితులు కూడా నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. తన కుటుంబంలో నీతిమంతుడిగా ఉన్నాడు. తన కుటుంబ బిడ్డల కొరకు కష్టపడ్డాడు. ఇతడు చెడుతనము భయంకరంగా ఉంది. ఇక్కడ
ఏది భయం అంట? చెడుతనం. అదే చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద చెడుతనం అంట. 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుతాడు. దేవుని హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు చేశాడు రాబాకని. మనం కూడా మన బిడ్డలు చెడ్డగా ఉంటే ఎందుకన్నా ప్రభావి బిడ్డల్ని అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. మరి పుట్టేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంకా వాళ్ళు వదిలిపెట్టేస్తామా? బాగు చేయాలి. అది దేవుళ్ళు నడిపించాలి. వాళ్ళు వినరు. దేవుని మాట వినేవాడైతే దేవుని మాట నుంచి దూరంగా పోవడం. అది వినే మనసు లేదు. ఎదురాడే స్వభావం కలిగి ఉన్నాడు. సాధారణ మాటకి పరిగణలో తీసుకున్నాడు కానీ దేవుని మాట పరిగణలోనికి తీసుకురాలేదు. హృదయం యొక్క తలంపులు, వాళ్ళ యొక్క ఊహ ఎల్లప్పుడూ కూడా చెడ్డవే. ఒక మంచి విషయం గురించి ఆలోచన చేస్తారంటే లేదు. ప్రతి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో చెడ్డదనం ఉంటే బయటికి మంచి మాటలు వస్తాయి. హృదయం నిండా చెడ్డ ఉంది కాబట్టి ఆ బూతురాలు వచ్చేస్తున్నాయి, ఆ మోసపు మాటలు వచ్చేస్తున్నాయి, ఆ భయంకరమైన మాటలు అలాగ వస్తున్నాయి. వినేవారికి కూడా సిగ్గైపోతుంది. ఏమిట్రా ఈ మాటలు వెళ్ళకపోతున్నాం అనుకుంటున్నా. దాని కారణం అంటే దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం ఉంటే అటువంటి మాటలు మన నోట రావు. సాతాను అలాగా అనుసరిస్తుంది. గొలియాతు దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే గొలియాతు ఎటువంటి మాటలు మాట్లాడాడు? మూర్ఖపు మాటలు మాట్లాడాడు. వాడి ఇష్టానుసారంగా మాట్లాడాడు. దావీదు అలా మాట్లాడా? లేదు. ఈ చేత హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దాని వాడి యొక్క హృదయంలో ఉన్నటువంటి దురాశలు, వాడి చెత్త మనస్సు వాడిని అలా మాట్లాడిస్తుంది. అహంభావం వచ్చింది, గర్వం వచ్చింది, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. అంచేత ఆ చెత్తతనము వాళ్ళు అభివృద్ధి చెందింది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. భూలోకమే దేవుడి సన్నిధిలో చేరిపోయిందట. భూలోకం అంతా చెడిపోయింది. చెడిపోయిందా? ఎక్కడన్నా మంచి ఉందా? చూస్తున్నాడు. కానీ నోవాహు కుటుంబం మాత్రం మంచిగా ఉండాలి. నేటి దినాల్లో లోకమంతా చెడిపోయినటువంటి సందర్భంలో నీ కుటుంబం, నా కుటుంబం, నోవాహు కుటుంబంలాగా ఉండాలి. అలా ఉంటేనే ఆయన కట్టుకునేటువంటి వాడలో రక్షించబడ్డ రీతిగా మనం కూడా రక్షించబడేటువంటి అవకాశం ఉంటుంది. లోకమంతా మునిగిపోయినా మనం మాత్రం మునగకూడదు. లోకమంతా పాపంతో ఉంది, అందరూ అలాగే చేసేస్తున్నారు పాపం, మనం కూడా అలాగే చేసేద్దాము అనేటువంటి ఆలోచన మనం ఉండకూడదు. దేవునికి సంబంధించిన వాడు దేవుని మాట వింటాడు, దేవునికి సంబంధం కాని వాడు దేవుని మాట వింటాడు. దిగజారిపోయేటువంటి పరిస్థితి దేవుని పరిస్థితి కాదది. దేవుని నుంచి వాడు వెళ్ళిపోయాడు. నిత్య నాశనానికి వాడు వెళ్ళిపోతున్నాడు. నాశనమే వారి అంతం. వారి కడుపు వారి దేవుడు అన్నాడు. కడుపు కోసమే కదా, ఆత్మ కోసం కాదు వెళ్ళిపోయి పడేది. కోటి విద్యలు కూటి కొరకు అంటారు. జాగ్రత్త పట్టు కోసం కదా ఇన్ని మోసాలు చేయాలి. ఆ జాగ్రత్త పట్టు నిండడానికి ఎంత కావాలి? ఇన్ని మోసాలు, ఇన్ని హత్యలు, ఇన్ని రకరకాలైనటువంటి బీభత్సాలు చేయాలా? లేదు. అలా మొక్క పెడుతున్నారు అంతే. ఏ కాకి కూడా ఆకలి అయిపోయి చచ్చిపోయిన కాకులు ఏమున్నాయా? ఆకాశ పక్షులు చూడండి, వాటిని మీ దేవుడు పోషించట్లేదా? మరి మనం వాటి కంటే గొప్పవాడం కదా. దేని గురించి నువ్వు ఆశపడుతున్నావు? దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేని గురించి ప్రయాసపడుతున్నావు? దేవుని విడిచి నువ్వు ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు? అంతకంటే నిత్యమైన నాశనం పనిచేస్తావు. దేవుని దగ్గర ఉంటేనే నీకు ఏముంది? భద్రత. చిన్న కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు, ఏమయ్యాడు? సర్వనాశనం అయిపోయాడు అంతే.
జుట్టు విరబోసుకుని వచ్చాడు, బట్టలు మార్చిపోయినాయి, కాళ్ళకి చెప్పులు లేవు, ఉన్నాయా? వాడు ఆకారమే మారిపోయింది. ఆకారం వీడు ఎవడో తెలియకుండా అంత మారిపోయాడు అన్నమాట. పాపంలో పడిపోయిన వ్యక్తి పరిస్థితులు అలాగే ఉంటాడు. సిగరెట్లు గాలి చేస్తూ, మందు కొట్టేస్తూ, బూజులు తిట్టేస్తూ వాడు ఇష్టానుసారంగా ఉంటాడు. ఇంకా వాడు చూసేటప్పటికి అక్కడ గబరీలు దేశంలో ఈశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తుడైన బలవంతుడు గొలుసు కట్టేసి గొలుసు కూడా తింపేస్తున్నాడు, కట్టిన బట్టలు కూడా విడిచిపెట్టేసి వాడు అలా తిరుగుతున్నాడు, భయంకరంగా తిరుగుతున్నాడు. వాడికి ఇవాళ దేవుని విడిచి దూరంగా వెళ్ళిన వాడికి ఏమైనా తేడా ఉందా? ఎవరు చెప్పినా వింటాలేదు వాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే యేసు ప్రభు వాడిని చూశాడు. చూడటంతో ఏమైంది? దావీదు కుమారుడా, నాతో పని, నా పని వచ్చింది. అప్పుడేది నువ్వు దేవుని కుమారుడు ఒప్పుకున్నాయి దియ్యాలి. ఒకవేళ మమ్మల్ని ఇక్కడి నుంచి పంపాలంటే అదిగో ఆ ప్రపాతంలో 1900 వెళ్ళి సాలిమాట. అంతేగాని వాడిని మంచిగా ఉండటానికి వాడు మార్పు లేదు. దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నాయి కానీ అలా జీవించట్లేదు. ఇవాళ దిగదారిపోయిన వాడు కూడా దేవుడు మంచివాడే, దేవుడు అని చెప్తున్నారు కానీ దేవుని బాటలోకి రావట్లా. వాళ్ళ మాట వాళ్ళదే, వాళ్ళ మార్గం వాళ్ళదే. మీ త్రోవలు నా త్రోవలు బట్టి నీ కావు అంటున్నాడు. మీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావంటున్నాడు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క మార్గాలు వేరు. నరుల యొక్క హృదయము చెడుతనం. నోవాహు దినాల్లో మానవ పతనం అట్లాగే సంభవించింది. మొట్టమొదట ఆదాము దినాల్లో మానవ పతనం గురించి ఆలోచన చేశాం. రెండవదిగా నోవాహు దినాల్లో మానవ పతనం గురించి ఆలోచన చేశాం. ఎలా ఉన్నారు వాళ్ళు? నోవాహు దినాల్లో బలాత్కారంతో నిండిపోయింది. తమ మార్గాలను చెరిపేసుకున్నారు. వాళ్ళు దేవుని మార్గంలో ఉండటానికి ఇష్టపడలేదు. వాళ్ళ సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. భ్రష్టులు అయిపోయారు. అటువంటి స్థితి మానవుడు పతనం అయిపోయాడు. మూడవదిగా మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి నుంచి 29 వచనాలు చదవగలిగితే ఆశ్చర్యపోతుంది. 29 వచనాల్లో ప్రజల పాపము భయంకరమైపోయింది. అక్కడ ఎవరిది? సొదొమ గొమొర్రా పట్టణం. ఎవరండి వాళ్ళు? సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారు? లోతు ఎంపిక చేసుకున్నాడు ఆ ప్రాంతాన్ని. అది పచ్చగా మైదానంలో ఉంది. అబ్రాహాము నుంచి వేరైన తర్వాత లోతు ఏమని చేశాడు? ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. నీకు ఏది కావాలో కోరుకోన్నాడు అబ్రాహాము. నీ పనివారు నా పనివారు కలిసి ఉండలేనంత పరిస్థితి మనం కలిగి ఉన్నాం. ఎందుకు కలిసి ఉండకూడదు? కలిసి ఉంటే ఏమవుతుంది? కలిసి ఉంటే కలదు సుఖం, మరి విడిపోతే సుఖం లేదు కదా. కలిసి ఉండాలి. సహోదరుడు ఐక్యత కలిగి ఉండటం అంత మీరు మనం. మరి అబ్రాహాము ఆశీర్వదించబడిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. కారణం ఏంటి? అబ్రాహాముతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అబ్రాహాము నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నాడు. అబ్రాహాము అంటున్నాడు, నీ పనివారు నా పనివారు ఘర్షణ పడుతున్నారు, మంచిది కాదు, మనం విడిపోదాము అంటే లోతు ఏమనాలే? ఇంతవరకు నేను నీతో ఉన్నాం వల్లనే ఈ ఆశీర్వాదాలు నాకు వచ్చినాయి. నిన్ను విడిచిపెడితే నాకు ఈ ఆశీర్వాదాలు ఉండవు, నిన్ను విడవను అనే మాట అనాలేదు. కానీ అన్నాడా? అనలేదు. ఇవాళ మనం అంటున్నామా? నీతో ఉంటేనే నాకు దీవెనలు, నిన్ను విడిచి నేను దూరంగా వెళ్తుంటే నాకు దీవెనలు లేవు అనే మాట అన్నవారు ఉన్నారా? అలా ఉంటే విడిపోతారా? అలా ఉంటే దూరంగా వెళ్ళిపోతారా? చెప్తున్నాడు అబ్రాహాము, నువ్వు గుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తాను,
నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడవకి వెళ్తాను, ఆపోజిట్ డైరెక్షన్. నీ ఇష్టం కోరుకుంటే వెంటనే లోతు ఈ సుధమ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అక్కడ ఎటువంటిది అనమాట ఆ సుధమ ప్రాంతం? నీతి న్యాయాలు లేవు అక్కడ, అక్రమం విస్తరించింది. అవునా? దేవుని భయం లేదు. దేవుని భయం ఉంటే తండ్రిగా నోవాబుకు ఎలాగైతే తన కుటుంబాన్ని దేవునిలో నడిపించాడో అలా నడిపిస్తాడు. దేవుని భయం ఉన్న తండ్రి. దేవుని భయం లేదు అక్కడ. లోతుకి దేవుని భయం ఉందా? ఉంది. కానీ తన కుటుంబాన్ని రక్షించలేకపోయాడు. తన మట్టుకు తానే రక్షించబడ్డాడు తప్ప తన భార్యను రక్షించలేకపోయాడు, తన పిల్లల్ని రక్షించలేకపోయాడు. తన మాట వాళ్ళు వినలేదు. చెప్పారు ఏలి ఎంత భక్తిపరుడండి ఏలి. మరి మన కుమారులు ఈయన గారు ఎంత భక్తిపరుడో ఆయన బిడ్డలు అంత చెడ్డవాడయ్యారు. దేవుని శాపానికి గురైపోయారు. తన కుటుంబాన్ని ఏళ్ళలేకపోయాడు ఏది, తన బిడ్డల్ని సంరక్షించుకోలేకపోయాడు ఏది. నేటి దినాల్లో మన కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి? మన బిడ్డలను ప్రభు యొక్క శిక్షణ బోధనలో పొందిపించేటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? నేను రాలేరా ప్రార్థనకి, నువ్వు వెళ్ళిపో. ఎవరినాయి? తల్లిదండ్రులు పిల్లల్ని. లేకపోతే మీరు టీవీ చూద్దాం కూర్చొని మేము ప్రార్థనకి వెళ్ళొస్తాం అంటే తల్లిదండ్రులు ఉన్నారు. కూడా పెట్టుకుని దేవుని తీసుకొస్తున్నావా? నీతిమంతుడు నోవాహు తన కుటుంబాన్ని దేవుని బైబిల్లో పెంచాడు. ఇవాళ మన కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించగలకుండా. సొదొమ గొమొర్రా పట్టణాలు ఆ ప్రజలు చాలా దుర్మార్గులైపోయారు. దేవుని దూతలతో వ్యభిచారం చేయడానికి బాలులు మొదలు వృద్ధుల వరకు ఆ లోతు గృహం చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉంది? సొదొమ గొమొర్రా పట్టణాలుగా ఉందా చింతపల్లి గ్రామం? దానికంటే ఎక్కువగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. లోతు బాధ పెట్టిపోయాడు. తన మనస్సు బాధ పెట్టుకున్నాడు లోతు. ఎక్కడున్నామాట? అదిగన్నా ఉందా? లేదు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారం యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. లోతు నీతిమంతుడా కదా? తన భార్య తన అడుగుజాడలో నడవలేదు, నడపడానికి ప్రయత్నం చేసింది. తన బిడ్డలు తన అడుగుజాడలో నడవలేదు, నడవడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఆ నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం నుండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. ఇవాళ నొప్పి మనం కలుగున్నామా? నీతిమంతుడైన లోతు దినదినము తన మనస్సును నొప్పించుకుంటూ వస్తున్నాడు. ఏంటి నా బిడ్డలాగా అయిపోయారు, నా భార్యలాగా అయిపోయింది ఏంటి, నా బిడ్డలాగా అయిపోయారని దినదినము తన మనస్సును నొప్పించుకుంటూ ఉన్నాడు. భక్తులను శోధనలో నుండి తప్పించటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దిన వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గల వారు స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వేరవాకై ఉన్నారు. మహాత్ములు కూడా దూషిస్తున్నారు. దేవుడి నుంచి దూరం అయిపోయి లేనిపోయిన మాటలు చెప్తున్నారు. ఇంకా
మంచి వారిని దూషిస్తున్నారు. ఇంకా అటువంటి పరిస్థితి నేటి దినాల్లో మనం కలుగుకుంటున్నాం. దేవుని విడిచి దూరంగా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, పాత వేయబడిన మనస్సాక్షి కలిగి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడిన వాళ్ళు లోకంలో ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పటి వరకు ఉంటారు వాళ్ళగా? చిన్న కుమారుడు ఎక్కడి వరకు ఉన్నాడు? ఇప్పుడు వరకు ఉన్నాడక అన్నీ అయిపోయేదాకా ఉన్నాడు. నాకు బలం ఉన్నంత వరకు నీ దగ్గరికి రాలేదు, నాకు ధనం ఉన్నంత వరకు నీ దగ్గరికి రాలేదు, అన్నీ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తానంటే దేవుడు కూడా కరుణా సంపన్నుడు. అన్ని లేకపోయినా దగ్గరికి రారా బాబు. అదే లోపు వచ్చేసింది దేవుడు. అలాగే చూస్తున్నాం లోపుగా మనం ఎప్పుడు వచ్చినా చేసుకున్నాడు కదా, మన ఇష్టాకారంగా చేద్దాం అని జీవించేస్తున్నారు. కానీ ఒక దినం వస్తుంది, మనుషుడు పలికిన ప్రతి మాటకు, మనుషుడు చేసిన ప్రతి క్రియకు తీర్పు వస్తుంది. ఆ దినాన్ని తప్పించి అబ్బాయి కనపడ్డా అక్కడ వాళ్ళు ఈ సంవత్సరాలు చేస్తుంటే క్షమపడి చెప్పుకుంటున్న లోకం. కానీ ఆ దినాన్ని ఆ లోకం నీ దగ్గరికి రాదు. ఒంటరిగా ఉంటావు, అగ్గిగా ఆడదు, పురుగు చావదు, పండ్లు పట్టుపట్ట కొరుక్కుంటూ ఉంటావు, మరణం కోసం చూస్తూ ఉంటావు, మరణం రాదు. ఆ దినం సమీపించక ముందే నేడు అనేటువంటి సమయం ఉండగానే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోబట్టినాడు ప్రసంగి. నిన్ను సృష్టించి పోషించి సంరక్షిస్తున్నటువంటి నీ సృష్టికర్తను బాల్య దినముల యందే నువ్వు జ్ఞాపకం చేసుకో. మొక్కై వంగని మానవ వంగదు. బాల్య దినాల్లోనే దేవుని స్తుతించాలి. ఎదిగిన తర్వాత అదే ప్రసంగం అన్నాడు కదా, నరులను దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు, వాడు ఎదిగిన తర్వాత తంత్రాలు కల్పించుకున్నాడు. తంత్రాలు మాయలో పడ్డవాడిని బయటకు తీసుకురాగలమా? వాడు ఆ అలవాట్లో పడిపోయాడు. ఆ తాగుడు అనేటువంటి అలవాటు, ఆ పేకాట అనేటువంటి అలవాటు, కోడి పందాలు అనేటువంటి అలవాటు, మత్తు పదార్థాలు అనేటువంటి అలవాటు, అక్కడి నుంచి బయటకు తీసుకురావాలంటే ఎవరు అవసరం లేదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే సుఖం ఏంటి? వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చి రావాలి, వాడే రావాలి, తెలుసుకోవాలి. ఈ యుగ సంబంధం దేవత అటువంటి అవిశ్వాసం వరడానికి గుడ్డిదనం కలిగేసేస్తుంది. దేవుడు అంటే ఏంటో తెలియట్లేదు, కుటుంబం అంటే ఏంటో తెలియట్లా, బిడ్డలంటే ఏమిటో తెలియట్లా, కుటుంబ యజమాని బాధ్యత ఏమిటి, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తన అలా ఉందా? తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి, అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలి, బిడ్డలు ఎలా ప్రవర్తించాలి, వృద్ధులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, అవన్నీ కూడా తిమోతి పత్రికలో, తీతు పత్రికలో వ్రాయించడం జరిగింది. వాటిని చదువుకుంటున్నావా? అబ్బే లేదు, అబ్రాహం దగ్గరికి వెళ్ళిపోతారు. అబ్రాహం దేవుని నమ్మాడు, మరి నువ్వు నమ్మేవారు ఏమండి? నోవాహు దగ్గరికి వెళ్తారు, నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు, మరి నువ్వు చేస్తున్నావా? నోవాహు కుటుంబం రక్షించబడ్డాడంటే నోవాహు దేవుడు ఏం చెప్తే అదే చేశాడు, అంచెంత రక్షించబడ్డాడు. మరి నీ కుటుంబాలు ఉంది. కొన్ని శతాధిపతి అల్లుడే తన కుటుంబాన్ని, తన పరివారాన్ని, తన బంధువులు, మిత్రులు అందరినీ కూడా రక్షణలో నడిపించాడే. మరి నువ్వే చెప్తున్నావు? నీ ఇంట్లో నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? నీ భర్తకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? నీ భార్యకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? నీ బిడ్డలకు నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ఈ రక్త శ్రమలో ఆలోచన కలిగి ఉన్నా. ఒకడు తన స్వకీయులను సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే అల్పమైనటువంటి వాడని చెప్పి గల్తీ పత్రికలో మనం చూసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు రక్షణ పట్టమే కాదు, మీ కుటుంబీకులు కూడా రక్షణ మార్గంలోకి రావాలి. కుటుంబీకులు రక్షణ లేకపోతే మన ఎలా ఉంటుంది? ఒక మంచి పదార్థం వండుకున్నప్పుడు కుటుంబీకులు అందరూ తినాలంటారా? ఎవరైనా మిస్ అయ్యారనుకో ఎలా ఉంటుంది మన మనసు? మరి రక్షణ అనేది ఈ భోజనం కంటే విలువైంది కదా. ఇది ఈ రక్షణ భాగ్యం మన కుటుంబీకులు అందరూ అనిపిస్తున్నారా? అలా అనుభవిస్తేనే కదా మన సంతృప్తి. ఈ మానవ పతనం ఏదేదో తోటలో
నోవాహు దినాల్లో, సొదొమ గొమొర్రా లోతు దినాల్లో 3 విషయాల్లో మనం ఆలోచన చేశాం. పతనం ఎలాగైందో చూసాం. మరి ఆ పతనం నుంచి మనం రక్షించబడాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. ఈ రాత్రి సమయంలో మానవుని యొక్క పతనం గురించి మనం ఆలోచన చేశాం. దేవుని చెప్పమైతే మరొక శుక్రవారం ఆ పతనమైనటువంటి మానవుడు ఏ విధంగా రక్షణ పొందాడు, రక్షించబడటానికి దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటి విషయాలు దేవుని చిత్తమైతే మరొక శుక్రవారం మనం మాట్లాడటానికి దేవుడు ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో వెతబడిన వాక్యం మానవ పతనం గురించి ఆలోచన చేశాం. నాయన, ఏదేదో దాంట్లో మానవుడు ఎలా పతనం అయిపోయాడో, నోవాహు దినాల్లో పతనమైన మానవుడు ఏ రీతిగా ఉన్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాయన నశించినటువంటి మానవుడు ఏ రీతిగా నాశనానికి వెళ్ళాడు, ఇత్యాది విషయాలు, ఈ 3 విషయాల్లో కూడా మేము ఆలోచన కలిగి ఉన్నాం. అటు రీతిగా మేము ఉండకుండా మీకు ఆప్తలు మాకు ఇచ్చి, మా కుటుంబాలను దీవించి మీ కృపలో భద్రపరచున్నాం. ప్రతి కుటుంబం కూడా మీ యొక్క సన్నిధిలో విజ్ఞాపం చేస్తూ మీ కుమారుడు తీసుకులో రాకడ వరకు కావాలని సిద్ధపాటు కలిగి ఉండటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపలో భద్రపరచండి. నిన్న వాక్యం వాళ్ళ హృదయంలో 30 60 ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే మరొక శుక్రవారం మేము కలిసి మిమ్మల్ని శుద్ధించి గణపరిచి వాక్యం ధ్యానించే వాక్యం దయచేస్తారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం. పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.